ఏషియా కప్ లో సూపర్ 4 స్టేజ్ లో ఇండియా పాకిస్తాన్ మళ్ళీ మ్యాచ్ ఆడబోతున్నారు. మరి దానికి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? లైట్ గా టచ్ చేద్దాం. దాంతో అఫ్ కోర్స్ ఇండియన్ ఉమెన్ ఆస్ట్రేలియన్ ఉమెన్ ఒక ఓడిఐ సిరీస్ ఆడారు. ఆస్ట్రేలియా గెలిచేసారు. కానీ థర్డ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 412 కొడితే ఇండియా 369 కొట్టారు. బాగానే ఆడారు. అక్కడే జరిగింది మాట్లాడుకుందాం. అలాగే మన ప్రో కబడ్డీలో టాప్ 5 లో ఉన్న టీమ్స్ ప్రస్తుతానికి దాంట్లో ఒకే ఒక టీం ఫ్రమ్ సౌత్ తెలుగు టైటాన్స్. విల్ టాక్ అబౌట్ దట్. ఈ విషయాలు ఉన్నాయి. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు ఇట్. మొదలెడదాం పదండి. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఎస్, ఏషియా కప్ లో సూపర్ 4 స్టేజ్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఆన్ ద 21st of September, అఫ్ కోర్స్ సాయంత్రమే మ్యాచ్ ఉంటుంది. నేను మ్యాచ్ చూడకుండా హ్యాపీగా సినిమా చూడడానికి వెళ్తున్నా. లాస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ ఆడినప్పుడు మిరాయి చూసా. ఈసారి ఇంకో సినిమా చూస్తున్నా. లాంగ్వేజ్ మార్చేస్తున్నా. ఏ సినిమానో ఏంటో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. గెస్ట్ చేస్తానంటే కూడా కమెంట్ చేసి పెట్టండి. చూద్దాం సినిమా ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి ఎక్స్పెక్టేషన్ అంటే మ్యాచ్ ఎలా ఉన్నా సరే మన డైలీ సోప్ డ్రామా లాగా చాలా జరుగుతున్నాయిగా. అదే పాకిస్తాన్ మేము ఆడము అని భీష్మ ప్రతిజ్ఞ చేయడం, తర్వాత వచ్చి ఆడడం, అండ్ ఈ పైక్రాఫ్ట్ ని తీసేయండి మ్యాచ్ రెఫరీగా, మేము ఒప్పుకోము అనడం, మళ్ళీ తనే మ్యాచ్ రెఫరీగా ఉండడం, తనతో సంప్రదింపులు జరపడం, మాకు సారీ చెప్పాడని చెప్పడం. ఎందుకు మళ్ళీ మ్యాచ్ ఏమైనా సరే సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ టీం మొత్తం అంతా షేక్ హ్యాండ్ ఇవ్వరు. టాస్కి వెళ్ళినప్పుడు సల్మాన్గా మొహం కూడా చూడ్డు. అక్కడ షేక్ హ్యాండ్ ఉండదు. వాళ్ళు మళ్ళీ ఈసారి ఇండియా లాస్ట్ టైం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కూడా మా దారిని మేము వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతారేమో. దట్ ఈస్ వాట్ ఈస్ బేసికలీ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద సోప్ ఓపెరా ఫ్రంట్. డైలీ సోప్ సీరియల్ అది ఉంటుంది ఈ మ్యాచ్ లో. బట్ అఫ్ కోర్స్ క్రికెట్ ఎలా ఉంటుందో ఏంటో, ఈసారన్నా బెటర్ గా పర్ఫామ్ చేస్తారా లేదా అన్నది హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నేను హ్యాపీగా సినిమా చూస్తా మావా, నేను సినిమా చూస్తా. ప్లేయింగ్ 11s అవన్నీ అంటారు. యాజ్ యూజువల్ గా అవే ఆడతారు. మొన్న ఒమాన్ తో ఆడిన ప్లేయింగ్ 11 ఇండియా అయితే మెయింటైన్ చేయరు. బికాస్ ఆబ్వియస్లీ బుమ్రా తిరిగి వెనక్కి వస్తాడు, కుల్దీప్ ఎట్లాగో ఆడతాడు, తర్వాత హర్షదీప్ ఆడాడు పాపం, 100 T20 వికెట్స్ ఉన్నా కూడా ఆడు, హార్దిక్ పాండ్యానే ఆడతాడు. అక్సర్ పటేల్ కి తలకి దెబ్బ తగిలిందంట. ఒమాన్ మ్యాచ్ లో క్యాచ్ పడుతూ వెనక్కి పడినప్పుడు తలకి దెబ్బ తగిలింది. తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలేదు బయటికి. తను ఆడడానికి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. తను ఆడకపోతే చూడాలి ఏం జరుగుతుందో. సంజు శాంసన్ కంటిన్యూ చేస్తారనుకుంటా. స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ తన T20 ఇంటర్నేషనల్స్ లో. బట్ స్టిల్ ఐ థింక్ హీ ఓన్లీ కంటిన్యూ బికాస్ ఈస్ డన్ నథింగ్ రాంగ్. వచ్చిన అవకాశం ఒకటే, 50 కొట్టాడు, 45 బాల్స్ పట్టింది, అది వేరే విషయం అనుకోండి. అదర్వైజ్ మేకప్ ద సైడ్ లుక్స్ ద సేమ్. శుభన్ గిల్ ఇప్పటిదాకా రన్స్ పెద్దగా స్కోర్ చేయలేదు, కానీ ఈజ్ వైస్ క్యాప్టెన్, దాన్ని టచ్ చేయరు, తను అలానే ఉంటాడు. ఇది కట్ చేసి పక్కన పెట్టేస్తే ఇండియా ఉమెన్ ఆస్ట్రేలియా ఉమెన్ వరల్డ్ కప్ కి ప్రిపరేషన్ గా ఒక ఓడిఐ సిరీస్ ఆడారు. 3 మ్యాచ్ సిరీస్. ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచారు, సెకండ్ మ్యాచ్ ఇండియా గెలిచారు, థర్డ్ మ్యాచ్ టూ మచ్గా హై స్కోరింగ్ మ్యాచ్ అయిపోయింది. మామూలుగా కాదు అసలు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఆస్ట్రేలియా 412 రన్స్ స్కోర్ చేశారు. బెత్ముని 160, 170 స్ట్రైక్ రేట్ తో 100 కొట్టింది. 135 కూడా రన్అట్ అయిన తర్వాత ఈవెన్చువల్ గా అందరు చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. ఐ థింక్ ఎలిస్ పేరు ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేసింది. ఓవరాల్ గా 35 ఓవర్స్ దగ్గర చూసినప్పుడు, స్కోర్ ఫాలో అవుతున్నప్పుడు ఐ సారీ ఇట్ అరౌండ్ 330 or 350 అంత ఉండింది. అమ్మ ఏం రాయిది అనుకున్నా. లాస్ట్ కొన్ని వికెట్స్ ఇచ్చారు కాబట్టి 412 కి ఆల్ అవుట్ చేశారు వాళ్ళని. అందరు ఎక్స్పెన్సివ్ బౌలర్స్. బీఇట్ రేణుకా సింగ్ ఠాకూర్ వాజ్ బౌలింగ్ 90 km/h. ఐ డోంట్ నో ఏం జరిగిందో. ఆ పేస్ కాస్త పెరగాలి వరల్డ్ కప్ వచ్చేసరికి, లేకపోతే ప్రాబ్లమ్ అది, ఫర్ షూర్ ప్రాబ్లం. అరుంధతి రెడ్డి వికెట్స్ ఇచ్చిన కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండింది తను. క్రాంతి గౌడ్ యాక్చువల్లీ బాగానే వేసింది, బట్ అగైన్ షీ వాజ్ ఆల్సో ఎక్స్పెన్సివ్. 400 ఇచ్చినప్పుడు అందరూ ఎక్స్పెన్సివ్ గానే ఉంటారు. సో రన్స్ ఎక్కువ ఇచ్చేశారు, క్యాచ్లు మళ్ళీ డ్రాప్ చేశారు, కొన్ని క్యాచ్లు బాగానే పట్టారు. ఇప్పటికీ క్యాచింగ్ అండ్ ఫీల్డింగ్ ఈజ్ ఎ కన్సర్న్ ఫర్ ఇండియా ఫర్ షూర్. ఇది ఇలా ఉండగా చేస్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్, స్మృతి మాందన ఈ సిరీస్ లో ఆల్రెడీ ఈ మ్యాచ్ కంటే ముందర ఒక 100, ఒక 50 కూడా ఉంది. ఈ మ్యాచ్ లో మళ్ళీ ఒక సెంచరీ స్కోర్ చేసింది. ఇన్ఫాక్ట్ 50 బాల్స్ లో 100, 23 బాల్స్ లో 50 స్కోర్ చేసి 50 బాల్స్ లో 100 కూడా పూర్తి చేసుకుంది. దిస్ హ్యాపెన్స్ టు బి ద సెకండ్ ఫాస్టెస్ట్ ఓడిఐ సెంచరీ బై ఉమెన్ క్రికెటర్. ఫస్ట్ ఫాస్టెస్ట్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ కరో. నేను రీసెర్చ్ చేశాను, నాకు తెలుసు. నేను ఇది షూట్ చేసే ముందర వెతుక్కున్నా ఎవరు ఫాస్టెస్ట్ అని. నేను మీకు చెప్పను, చిన్న హోంవర్క్ అనుకోండి. అంతర్జాలం అడిగితే మీకు వచ్చేస్తుంది ఆన్సర్, కింద కమెంట్ లో చెప్పండి. ఓకే, దాట్స్ అబౌట్ స్మృతి మందన. ఫినామినల్ గా ఆడింది. ఇన్ఫాక్ట్ తను ఇంకా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అద్భుతమైన పార్ట్నర్షిప్ చూస్తాం. కౌర్ కూడా 30 odd balls లో 50 స్కోర్ చేయడం, 160 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం,
రాంగ్ టైంలో తను అవుట్ అయింది. అప్పుడే యాక్చువల్ చిన్న ఇంజరీ వల్ల ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం, అంటే ఫిజియో బయటికి రావడం, ఆ బ్రేక్ కారణంగా కాన్సంట్రేషన్ ఆబ్వియస్లీ డిస్టర్బ్ అవ్వడం, తను వెంటనే అవుట్ అయిపోయింది. తర్వాత స్మృతి అవుట్ అయిపోయింది. తర్వాత కూడా రిచా ఘోష్ అగైన్ నాన్ స్ట్రైకర్ లో రన్ అవుట్ అయింది. అన్ఫార్చునేట్ వే ఆఫ్ గెటింగ్ అవుట్. బట్ దీప్తి శర్మ కూడా 70 ఆడ్ రన్స్ స్కోర్ చేసింది. అట్ వెరీ హెల్దీ స్ట్రైక్ రేట్. తను కూడా 6 స్కోర్ చేస్తోంది. అండ్ స్నేహ రాణాతో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్. సో 369 దాకా తీసుకెళ్ళగలిగారు. ఇఫ్ యూ డింట్ వాచ్ స్మృతి మందనాస్ బ్యాటింగ్, ఐ థింక్ యూ షుడ్ వాచ్ ఇట్. బికాస్ గతంలో ఓన్లీ టైమింగ్ అండ్ ప్లేస్మెంట్ తోటి ఓవర్ ది టాప్ ఆడినా కూడా 1 బౌన్స్ 2 బౌన్స్ 4s మాత్రమే స్కోర్ చేస్తుండేది. ఇప్పుడు చాలా కంఫర్టబుల్ గా బౌండరీని క్లియర్ చేసి 6 స్కోర్ చేస్తుంది స్మృతి. హర్ పవర్ గేమ్ హెస్ ఇంప్రూవ్డ్. టైమింగ్ ఆబ్వియస్లీ ముందు నుంచే ఉంది. ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. షీస్ వర్క్ లాట్ ఆన్ అవర్ ఫిట్నెస్, స్ట్రెంగ్త్ పెరిగింది. ఈజీగా బౌండరీ క్లియర్ చేస్తుంది. నౌ విత్ పీపుల్ లైక్ స్మృతి మాందన, హర్మన్ప్రీత్ కౌర్, జమీమా వంశీ కమ్స్ బ్యాక్, హర్లిన్ డియోల్, రిచా ఘోష్, దీప్తి శర్మ ఇప్పుడు ఎప్పుడైతే రన్స్ బాగా స్కోర్ చేస్తుందో, అగ్రెసివ్ గా ఆడడం స్టార్ట్ చేసిందో, స్నేరానా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ప్రతిక రావల్ హస్ డన్ రియలీ వెల్ డెబ్యూ చేసినప్పటి నుంచి. లుక్ ఎట్ ఇట్, 7 to 8 సాలిడ్ బ్యాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇండియా దగ్గర. దట్ గివ్స్ దెమ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ గోయింగ్ ఇంటు ది వరల్డ్ కప్. ఎస్, బౌలింగ్ లో ఇష్యూస్ ఉన్నాయి. మన దగ్గర పేస్ కొంచెం తక్కువ ఉంది. స్పిన్నింగ్ ట్రాక్స్ లేకపోతే, అంత హెల్ప్ లేకపోతే ఇబ్బంది పడతారు. క్యాచింగ్ ఇస్ అ బిగ్ వరీ. ఇవి సార్ట్ అవ్వాలి. 10 రోజులు మాత్రమే మిగిలిన వరల్డ్ కప్ కి. హోప్ఫుల్లీ దే డూ బెటర్. దాని మీద వర్క్ చేస్తున్నాం అని చెప్పింది హర్మన్ప్రీత్ కౌర్. అది కాస్త కనిపిస్తే బాగుంటుంది కమ్ ద వరల్డ్ కప్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. యూ షుడ్ డెఫినెట్లీ క్యాచ్ ది హైలైట్స్. సోలోగా హైలైట్స్ కామెంటరీ చేశా. ఇది అప్పుడప్పుడే జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఇద్దరన్నా చేస్తారు, ఒకనే చేశా. మీకు టైం బాగాలేకపోతే అది కూడా చూస్తారు మీరు. క్యాచ్ చేయండి. బట్ యూ షుడ్ వాచ్ ది హైలైట్స్ ఫర్ స్మృతి మందనాస్ బ్యాటింగ్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. ఐ థింక్ యూ షుడ్ డూ దాట్. ఓకే, ఇదిలా ఉండగా లెట్స్ టాక్ అబౌట్ ప్రో కబడ్డీ. దీంట్లో ఒక ముందు రోజు, యాక్చువల్లీ ఐఎమ్ రికార్డింగ్ దిస్ ఆన్ ద 20th of September రాత్రి. బట్ 19th తెలుగు టైటన్స్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత దే మేనేజ్ టు విన్ గేమ్. తమిళ తలైవాస్ని ఓడించారు. మధ్యలో ఆ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో అందరూ కొంచెం షేక్ సీతారాం అయ్యారు. బికాజ్ డిఫెన్స్ మళ్ళీ తప్పులు చేస్తూ పాయింట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ లక్కీలీ ఫస్ట్ 10 minutes లో ఏవైతే పాయింట్స్ ఎక్కువగా స్కోర్ చేశారో ఆ లీడ్ సరిపోయింది. ఆఖరిలో గెలిచేశారు. గెలిచిన తర్వాత నంబర్ 8 పొజిషన్ నుంచి నంబర్ 4 దాకా కూడా వచ్చారన్నమాట. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే, తెలుగు టైటన్స్ హ్యాపెన్స్ టు బి ద ఓన్లీ టీమ్ ఇన్ ద టాప్ 5 at this point of time. అండ్ అది రాబోయే మ్యాచెస్ కి కొంచెం హెల్ప్ అవ్వాలి. నౌ తెలుగు టైటన్స్ బెటర్ గా చేసింది ఏంటంటే, ఎర్రర్స్ కొన్ని తక్కువ చేశారు డిఫెన్స్ లో. రైడర్స్ వెళ్ళి పాయింట్స్ సంపాదించారు. భరత్ వాజ్ ఆల్సో గుడ్. విజయ్ మల్లిక్ కూడా పాయింట్స్ సంపాదించాడు. భరత్ మోర్ ఇంపార్టెంట్లీ ఉట్టి కాళ్ళు మాత్రమే ఉపయోగించుకొని తన చేతులు కూడా ఉపయోగించి రన్నింగ్ హ్యాండ్ టచెస్ చేయడం, తన వింగ్ స్పాన్ ని మొత్తం యూజ్ చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. విజయ్ మల్లిక్ ఏమో ఇప్పటికి కూడా ఈజ్ నాట్ యూజింగ్ హిస్ అప్పర్ బాడీ టు గెట్ సమ్ పాయింట్స్. ఉట్టి బోనస్ మాత్రమే స్కోర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. లేకపోతే కాళ్ళతో టో టచ్ చేయడమో, కిక్ చేయడమో, ఇలా మాత్రమే పాయింట్స్ తీసుకొచ్చే ప్రయత్నం. మై గెస్ ఇస్ అప్పర్ బాడీలో ఏదో ఇంజరీ ఉంది. ఐ డోంట్ థింక్ హి కెన్ డైవ్. బాడీ వెయిట్ మొత్తం అంతా షోల్డర్ పైన పెట్టే పరిస్థితి లేదనుకుంటా. అందుకని దాన్ని కాపాడుకుంటూ ఆడుతున్నాడు. బట్ భరత్ కూడా పాయింట్ స్కోర్ చేయకపోతే అది ట్రబుల్ గా మారిపోతుంది. యువ్ సీన్ దట్ ఇన్ ద ఎర్లియర్ గేమ్స్ ఆల్సో. హోప్ఫుల్లీ ఈ గెలుపు తర్వాత కాన్ఫిడెన్స్ పెరగాలి. రాబోయే మ్యాచెస్ లో కొన్ని మ్యాచెస్ గెలుస్తూ ఉండాలి. ది కైండ్ ఆఫ్ ప్లేడ్ 9 మ్యాచెస్. దాంట్లో ఇప్పుడు ఎన్ని గెలిచారు? 4 గెలిచారు, 5 ఓడిపోయి ఉన్నారు. ఇంకా 9 ఉన్నాయి లీగ్ ఫేజ్ లో. టాప్ 8 లో ఫినిష్ అవ్వాలి టు హ్యావ్ ఎ షాట్ ఎట్ ద ప్లే ఆఫ్స్. టాప్ 6 లో ఉంటే ఇంకా బెటర్. టాప్ 2 లో ఉంటే ఇట్స్ ఈజియర్. బట్ టాప్ 2 వెళ్ళడం చాలా కష్టం. ఇక్కడ నుంచి దాదాపు అట్లీస్ట్ 70-80% ఆఫ్ ద గేమ్స్ గెలవాలి మిగిలిన 9 మ్యాచెస్ లో. లెట్స్ సీ ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఆర్ నాట్. సో ఇదన్నమాట సంగతి. సో ఓవరాల్ గా దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కవర్. ఏషియా కప్ సూపర్ 4 స్టేజ్ వచ్చింది, గ్రేట్. దెన్ ఇండియా విమెన్స్ టీమ్ ప్రిపరేషన్స్ అయితే పూర్తి అయిపోయి, ఇంకా ఆల్ దట్స్ లెఫ్ట్ ఇస్ వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడం. 30th September స్టార్ట్ అవుతుంది. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ది యాక్షన్. బికాస్ కనీ విని ఎరుగని రీతిలో ఈసారి వరల్డ్ కప్ ని ఆర్గనైజ్ చేయబోతున్నారు. ద ప్రైజ్ మనీ హిస్టరీలో ఎప్పుడు ఉమెన్స్ వరల్డ్ కప్ కి ఇంత ప్రైజ్ మనీ లేదు. అది ఇంక్రీజ్ అయింది. ఆదరణ పెరిగింది. చాలా మంది వచ్చి గ్రౌండ్ లో మ్యాచెస్ చూస్తున్నారు. ద క్వాలిటీ ఆఫ్ క్రికెట్ ఇస్ ఇంప్రూవింగ్. ద స్టాండర్డ్ పెరుగుతోంది. పవర్ గేమ్ వస్తుంది గేమ్ లో. I would still like to see somewhere, physically limitations ఉంటాయి. You can't have women fast bowlers bowling at 140, 135 kilometers per hour. అది జరగదు. ఫిజికల్ లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఆ 120, 125 దాకా వెళ్ళినా కూడా ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. యూ నీడ్ టు గెట్ జస్ట్ 1 or 2 సచ్ సీమ్ బౌలర్స్ ఇండియాకి. హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్. ఇప్పుడు క్రాంతి గౌడ్ వచ్చింది, కాశ్వి గౌతమ్ ఒక అమ్మాయి ఉంది. ఇలా యంగ్స్టర్స్ ఎవరైనా వస్తే, రైటా సాధు, యంగ్స్టర్స్ ఇంకెవరైనా కూడా పేస్ ఇంప్రూవ్ చేసుకుని వస్తే, ఐ థింక్ ఇండియన్ క్రికెట్ విల్ బి ఇన్ గ్రేట్ హ్యాండ్స్. బట్ ఇవన్నీ ఉన్నాయమ్మా. వాచ్ ఆల్ ఆఫ్ దిస్. సపోర్ట్ ది ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఆల్సో. డోంట్ ఫర్గెట్ టు డూ దాట్. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. మరి అయితే ఏ సినిమా చూడడానికి వెళ్తున్నారో మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ లో చెప్పండి. వెనక్కి వచ్చి దాని గురించి చెప్తా బాగుందో లేదో. లైక్, షేర్, సబ్స్క్రైబ్, మెంబర్షిప్స్ కి
you want to support our channel, consider join the memberships, and I'll see you in the next video. Adios, amigos.